రాజులు రెండవ గ్రంథము 24వ అధ్యాయము. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా, యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యములను, సిరియన్ల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించెను. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టియు, అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టియు, యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు జరిగించిన దానినంతటినీ గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా, అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను. బబులోను రాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వశముననున్న భూమి అంతటినీ పట్టుకొనగా, ఐగుప్తు రాజు ఇక నెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను. అప్పుడు యూదారాజైన యెహోయాకీనును, అతని తల్లియును, అతని సేవకులను, అతని క్రింది అధిపతులను, అతని పరివారమును బయలువెళ్లి బబులోను రాజునొద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధన నిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెరతీసుకొని పోయెను. అతడు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను. 7,000 మంది పరాక్రమశాలులను, 1,000 మంది కంసాలి వారిని, కమ్మరి వారిని, యుద్ధమందు తేరిన శక్తిమంతులనందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా యొక్క కుమార్తెయగు హమూటలు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదా వారి మీదను, యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరుగబడెను.